హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయింది అనగానే మదర్స్ అందరికీ 2 టెన్షన్స్ ఉంటాయి. ఒకటి బయట వెదర్ టెంపరేచర్ ఎలా ఉంటుంది కిడ్స్తో అని, రెండో విషయం ఏంటంటే కిడ్స్ని ఇంట్లో ఎలా ఎంగేజ్ చేయాలి అని. ఎస్పెషలీ 2 కిడ్స్ ఉన్నటువంటి పేరెంట్స్కి అయితే ఇది ఛాలెంజింగ్ టైం అనే చెప్పాలి. సో నేను ఇలా ఆలోచిస్తున్న టైంలో ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక సడన్ ఫ్లయర్ అపియర్ అయిందనమాట. అదేంటంటే మా యోగా టీచర్ స్వప్న మ్యామ్ ఫర్ ద ఫస్ట్ టైం సమ్మర్ క్యాంప్ యాక్టివిటీస్ కండక్ట్ చేశారు. అండ్ దీంట్లో అన్నిటికన్నా మెయిన్ ఫోకస్ వచ్చేసి యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇవన్నీ ఉన్నాయి. సో నేనైతే చాలా డౌట్స్తోనే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఇనిషియల్గా కిడ్స్ అట్ దిస్ ఏజ్ వాళ్ళు యోగా, మెడిటేషన్ అసలు వాటిని ఎంజాయ్ చేయగలుగుతారా సమ్మర్ క్యాంప్లో అని. బట్ ఎనీవేస్ మిగతా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి చూద్దాం అనుకున్నా. బట్ ట్రస్ట్ మీ, రేహా అయితే చాలా తరోగా ఎంజాయ్ చేసింది 15 days ఈ సమ్మర్ క్యాంప్లో. అండ్ ఈ సమ్మర్ క్యాంప్ అయిన తర్వాత లిటరలీ పేరెంట్స్ అందరం కూడా మేము రిక్వెస్ట్ చేసాం మేడంని ఇంకొక 15 days ఎక్స్టెండ్ చేస్తారేమో, చాలా బాగుంది అని. సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే వీళ్ళు లైఫ్లో ఉన్నటువంటి బేసిక్ స్కిల్స్ లైక్ కుకింగ్, విచ్ ఇస్ అండర్ రేటెడ్ మెనీ టైమ్స్, బట్ కానీ కుకింగ్ అనేది ఫన్ వేలో, ఫన్ కుకింగ్ అంటే ఫైర్ లేకుండా లిటరలీ ఏమైనా స్నాక్స్ ప్రిపరేషన్ వాళ్ళు క్విక్గా చేయాలి అనుకుంటే, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు షెఫ్గా అయ్యి దే మేడ్ అ ఫన్ కుకింగ్ అనమాట. ఇది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఆల్సో వాళ్ళు కుక్ చేసినటువంటి వెరైటీస్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది ఒకటే కాకుండా చాలా వరకు బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీస్ లైక్ రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయడము. నేనైతే రేహా 1 day సెషన్లో రాగానే లిటరలీ ఒక కలర్స్ అని ఒక సైట్ తను సెట్ చేయడం చూసి కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. సో ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ గుడ్ టీమ్ అనమాట. చక్కగా ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉండి మంచి కోచ్ ద్వారా వాళ్ళు నేర్చుకునేటప్పటికి లిటరలీ లెర్నింగ్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇదైతే నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను ఈ 15 days. రేహాలో నాకు ఆ చేంజ్ కనిపించింది. వీటితో పాటు చాలా వరకు స్టోరీ టెల్లింగ్ యాక్టివిటీస్, మైథలాజికల్ ప్లేస్, ఇవి కూడా వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఎస్పెషలీ సాటర్డేస్ ఏవైతే స్పెషల్ ఫన్ యాక్టివిటీస్ ఉంటాయో వాటితో పాటు మనం యూజువల్లీ స్కూల్లో వింటూ ఉంటాం కదా, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ. సో ఇవి ఒకప్పుడైతే స్పెషల్ యాక్టివిటీస్ అనేవి, కానీ ఇప్పుడైతే ఇవి చాలా క్రియేటివ్ ఆర్ట్స్ అండ్ చాలా యూజువల్ అయిపోయి. లైక్ ఎనీ కిడ్ మనం తీసుకుంటే వీళ్ళు చాలా సింపుల్గా చేసేయగలుగుతున్నారు. ఇట్ మే బీ బికాజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ స్కూల్స్లో అండ్ అన్ని చోట్ల దీని గురించి ఎక్కువగా చెప్పడం వల్ల ఏమో, బట్ ఇక్కడ కూడా చాలా ఈజీగా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఈవెంట్స్కి లైక్ ఫాదర్స్ డే, మదర్స్ డే, వీటన్నిటికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా రేహా అయితే గ్రీటింగ్స్ ప్రిపేర్ చేసింది. అవైతే చూసి మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇవన్నిటితో పాటు మనకి ఎంతో చక్కగా గుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ నేర్చుకుంటూ, యోగా, మెడిటేషన్ ఇవన్నీ నేర్చుకుంటూ, ఎస్పెషలీ ఓంకారం యొక్క ఇంపార్టెన్స్ మనకు చాలా బాగా తెలిసిన మనం కిడ్స్కి చెప్పినా వాళ్ళు ఎంతవరకు చేస్తారు. సో ఇంట్లో పేరెంట్స్ మనం చాలా కష్టంగా నేర్పిస్తామేమో అని అనుకునే స్కిల్స్ అన్నీ కూడా చాలా ఈజీగా వీళ్ళు 15 daysలో అచీవ్ చేశారా అనిపించింది. ఓవరాల్గా ఇంత మంచి హ్యాబిట్స్తో చక్కగా ఫన్ టైంతో పాటు లెర్నింగ్ కూడా ఉన్న సమ్మర్ క్యాంప్ రేహా అయితే తరోగా ఎంజాయ్ చేసింది. అండ్ ఫైనలీ ఒక మంచి సర్ప్రైజ్ కేక్ కటింగ్తో అయితే టీచర్ ఎండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న మ్యామ్. మీరు ఎవ్రీ ఇయర్ ఇలానే చక్కటి సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయాలి, బట్ ఈసారి 15 days కాకుండా 30-45 days అన్నా కూడా బాగుంటుంది అని మేమందరం ఫీల్ అవుతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్.